గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత కొన్ని రోజులుగా అటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతుంది. అటు తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు కురవటం, ఆంధ్రప్రదేశ్లో కూడా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుంది. ఎగువన కురిసిన వర్షాల నేపథ్యంలో అటు శ్రీశైలం డ్యామ్కి దాదాపు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. అండ్ మరోవైపు నాగార్జున సాగర్ కూడా దాదాపు 2,70,000 ఇన్ఫ్లో ఉంటే దాదాపు 3,17,000 క్యూసెక్ల వరద నీరు కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. మరోవైపు అటు పులిచింతల ప్రాజెక్టు కూడా దాదాపు ఆ ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 3,72,000 క్యూసెక్ల వరద నీరు, అంటే మొత్తం ఈ 3 ప్రాజెక్టుల నుంచి వచ్చినట్టు వరద నీరు అంతా ఇటు ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ మీరు విజువల్స్లో చూడొచ్చు. అటు కృష్ణమ్మ పరవలు తొక్కుతూ సముద్రం వైపు వరవడిగా అడుగులు వేస్తున్న దృశ్యాలు మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అటు మొత్తం అటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ పూర్తిగా నిండు కుండలా తలపిస్తుంది. మొత్తం బ్యారేజీ 70 గేట్లను కూడా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 3,90,000 క్యూసెక్లు పైగా వరద నీరు కిందకి ప్రవహిస్తున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే అధికారులు అటు వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను కూడా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద అటు కృష్ణానదికి సంబంధించి ఈస్ట్ కెనాల్కి సంబంధించి 4,528 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు వెస్ట్ కెనాల్స్కి సంబంధించి 4,012 క్యూసెక్ల నీటిని కిందకి కాలువలకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గుంటూరు కెనాల్కి సంబంధించి నీటిని నిలుపుదల చేసినట్టు తెలుస్తుంది. మొత్తం కెనాల్స్కి సంబంధించి 8,540 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం బ్యారేజీకి వద్ద 4,05,790 క్యూసెక్ల నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో ఉంది. ప్రస్తుతానికి బ్యారేజీకి సంబంధించి 12 అడుగులు నీరు ప్రవహిస్తూ ఉంది బ్యారేజీ వద్ద. మరోవైపు అటు మొత్తం 4 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలను ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో కలిపి నిమజ్జనం చేసేందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి వచ్చే వారంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ఇప్పటి అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక రన్నింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇప్పుడు దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు కిందకి విడుదల చేసిన నేపథ్యంలో అటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా అటు వాగులు వంకలు దాటకూడదని చెప్పి అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిగా నీరంతా కూడా కిందకి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 70 గేట్లను కూడా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రకాశం బ్యారేజీలో అంటే గత 2 రోజుల నుంచి కూడా అటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి లాంటి జిల్లాలు పూర్తిగా జలమయమైపోయి ఆ నీరంతా కూడా అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, అటు పులిచింతలకు కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం పెరిగితే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు ప్రణాళికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి ప్రణాళిక చర్యలు కూడా చేపడుతున్నారు. అటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా వాగులు వంకలు దాటకూడదు. కృష్ణానది పరివాహక ప్రాంతాలకు పశువుల మేతకు కావచ్చు లేదా పనుల నిమిత్తం ఎవరు కూడా అటు పక్కకు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా మరొక 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇంకా వర్షాలు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మరొక 4 రోజులు
రోజులు పూర్తిగా వర్షాలు ఉంటాయని చెప్పి అధికారులు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గేట్లన్నీ కూడా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం. ఎందుకంటే ఎగువ నుంచి ప్రాజెక్టులు అటు నిండుకుండం తలపిస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆ నీరంతా కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ గుండా అటు సముద్రంలోకి వెళ్ళి కలవాల్సి ఉంటుంది కాబట్టి ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ఘాట్ల వద్ద అంటే వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వస్తున్నారు. ఇలా వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కృష్ణానదిలో కూడా ఎవరు దిగకూడదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి నిమజ్జనాలు చేసేందుకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎవరు కూడా అంటే నది లోపలికి వెళ్ళకూడదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా బ్యారేజ్కి సంబంధించి ఇక్కడ వరద ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి సమయం కాబట్టి ఈ 9 రోజులు కూడా నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక్కడ కృష్ణానదికి వచ్చేటువంటి నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి. ప్రస్తుతం మనీ RTV విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.